అందరికీ నమస్కారం అండి. నేను బ్రాహ్మణ సంక్షేమ వేదికలో గడిచిన 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. యాక్చువల్లీ ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేది ఎందుకు ప్రారంభించబడింది అంటే బ్రాహ్మణులకి విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు అందించాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో ఆగస్ట్ 2020 అందరికీ తెలిసిందే. 2020 అంటే కరోనా టైం. అటువంటి టైంలో బ్రాహ్మణులు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారన్నది మాకు తెలుసు, స్వయంగా మేము చూసాం. కాబట్టి బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేది ఒకటి ఏర్పాటు చేసి ఈ సంక్షేమ వేదిక ద్వారా బ్రాహ్మణులకు విద్యా, వైద్య, ఉపాధి అవకాశాలు అందించాలని మెడికల్ కాలేజీలో విద్య రంగంలోనూ అవతల మెడికల్లోనూ కూడా వివిధ కాలేజీలతో టైప్ పెట్టుకోవడం, ఉపాధి అవకాశాల్లో వ్యాపార స్వావలంబన కార్యక్రమాన్ని జాబ్ మేళాను నిర్వహించి విద్యా, వైద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక గడిచిన 4 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అదేవిధంగా మున్ముందు కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి వీటినన్నింటినీ బ్రాహ్మణులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తోంది అంటే, అయ్యా తూచా తప్పకుండా చెప్తున్నాను, దయచేసి వినండి. వచ్చే సంవత్సరాల్లో బ్రాహ్మణుల్ని కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద అణిచివేసే ధోరణి ఉంది తప్ప బ్రాహ్మణులను ప్రభుత్వాలు పట్టించుకోవు. నువ్వు బ్రాహ్మడివా అంటే పక్కన ఉండాల్సిన పరిస్థితి మంది తప్ప ఒక బ్రాహ్మడికి ఉద్యోగ అవకాశం ఇవ్వడంలో కానీ, వ్యాపారాల్లో ప్రోత్సహించడం కానీ ఏ ప్రభుత్వాలు చేయవు. మనల్ని మనం ఆదుకోవాలే తప్ప ఇంకో ప్రభుత్వాలు మనం ఆదరించవు. ఇదే ఉద్దేశంతో బ్రాహ్మణులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే సదుద్దేశమే బ్రాహ్మణ సంక్షేమ వేదిక. వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈవేళ బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారు చేస్తున్నటువంటి కార్యక్రమము శ్రీ గురుభ్యో నమః. ఒకసారి గురువు అంటే ఏమిటి, గురువు అనే పదానికి వేళ ఎటువంటి నేటి సమాజంలో గురువు అనే పదం ఏ స్థితిలో ఉన్నది అనేది ఒకసారి నేను మాట్లాడతాను, వినండి ఒకసారి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి గురువు. ఈవేళ అందరికీ కూడా గురువు అవసరం చాలా ఉంది. ఎంత గొప్ప ఖరీదు చేసే బంగారు పళ్ళానికైనా గోడ అంచు కావాలి అంటారు. ఎంత గొప్ప జ్ఞాని అయినా సరే, జ్ఞాని అయినా విజ్ఞాని అయినా ఇంకొకళ్ళైనా అజ్ఞాన చీకట్లను తొలగించి జ్ఞానం అనే వెలుతురును అందించేటటువంటి వాడు గురువు. అయితే ఈవేళ గురువు అనే పదము ప్రతి చోట చాలా ఇబ్బందికరంగా లోకుగా మాట్లాడటం జరుగుతుంది. ఒక కాఫీ హోటల్లో టీలు ఇచ్చేవాడి దగ్గర నుంచి, మోటార్ సైకిల్కి బాగు చేసేవాడి దగ్గర నుంచి, వాచీలు బాగు చేసేవాడి దగ్గర నుంచి, మనల్ని ఆటోలు ఎక్కించిన వాళ్ళ దగ్గర నుంచి అందరినీ గురువు 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 అని పిలుస్తున్నారు. మరి గురువు అని అంటే ఏమిటి? గురువుకి ఉండేటటువంటి ఒక నిజమైనటువంటి ఒక పరువు, ఒక గౌరవము ఏమైపోతున్నాయి? మరి ఎంతో కష్టపడి తాను కాలుతూ కరుగుతూ కొవ్వొత్తి ఎలా ఇతరులకు వెలుగుని అందిస్తుందో, నిరంతరం గురువు శిష్యులని అయస్కాంతంలాగా రాపాడిస్తూ తనలో ఉండే గురుత్వ భావనని శిష్యులకు అందించేటటువంటి అయస్కాంత శక్తి కలిగినటువంటి మహానీయుడు గురువు. మరి అటువంటి గురువు ఈవేళ ఏమైపోతున్నాడు? ఒక్కసారి గురువు యొక్క శబ్దాన్ని, తల్లి అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడికి తల్లి ఈయన తండ్రిని చూపిస్తుంది, తండ్రి గురువుని చూపిస్తాడు. ఆ గురువు ప్రపంచాన్ని చూపించి ఆ ప్రపంచంలో ఎలా మసులుకోవాలో నడత జ్ఞానము నేర్పి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అని నేర్పేవాడు గురువు. మరి అటువంటి గురువుని ఈవేళ గురువు అనే పదం వినాలంటేనే మనకు ఒక దొరు వేస్తున్నట్లుగా, తెరమేస్తున్నట్లుగా ప్రతి చోట గురువు గురువు అనే పదం మనకు వినపడుతోంది. మరి అటువంటి గురువుకి నిజంగా ఈవేళ పరువు ఎక్కడుంది, విలువ ఎక్కడుంది? నిజమైనటువంటి గురువుకి గురువు అనే పదానికి ఒక పరువు కానీ విలువ కానీ ఎక్కడ ఉన్నది? అందరికీ విజ్ఞాన ఆదరణ అందించే గురువు నేటి సమాజంలో బతకటం బరువైన గురువుగా, గురుత్వ భావన కోసం కరువుగా వెతుక్కుంటున్నాడు. నాకు ఎక్కడ గురుస్థానం ఉంటుందా అని చెప్పేసి. నమస్సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. ఈ కార్యక్రమానికి శ్రీ గురుభ్యో నమః అనేటువంటి పేరు పెట్టి నా వంటి వాళ్ళని పిలిచారు. నాకొక్క సందేహం ఏమిటి అని అంటే, గురు శబ్ద వాచ్యులు ఎవరు? పెద్దలు గురువుగారు కుప్పవారు వచ్చారు, ఆచార్యుల వారు వచ్చారు. అటువంటి సంప్రదాయ విద్యలని రక్షించే వాళ్ళను గురువు అని అనడంలో అర్థం ఉంది కావచ్చు. ఎందుకంటే గురు శబ్దం సంప్రదాయ శబ్దం.
వేదము మొదలైనవి నేర్పేటువంటి వాళ్లకు ఉన్నటువంటిది. మరి మేమేమో పచ్చి లౌకికమైనటువంటి విద్యల్ని నేర్పుతున్నటువంటి వాళ్ళం. ఇది ఎట్లా ఉంది అని అంటే, కవయ కాళిదాసాద్యా కవయో వయమప్యమి అని చెప్పి అన్నాడు. కాళిదాసాదులు కవులమే, మేము కవులమే అంటూ చెప్పుకున్నాడు. అట్లా వాళ్ళు గురువులు, మరి మేము ఎంత గురువులం అనేటువంటిది ఒక సందేహం. అయినప్పటికీ ఒక్క మాట ఏమిటి అనంటే, మనువు ఒక మాట చెప్పాడు, ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్రజన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ అని చెప్పి ఆయన నిర్దేశించాడు. ఈ దేశంలో పుట్టినటువంటి బ్రాహ్మణుని నుంచి ప్రపంచంలో ఉండేటువంటి ఎల్ల ప్రజలు తమ తమ చరిత్రమును తెలుసుకోవాలి అనేటువంటి మాట చెప్పాడు. అందువల్ల గురు శబ్దానికి కొంతవరకు మేము అర్థాన్ని మమ్మల్ని కూడా చెప్పవచ్చేమో అనిపించింది. ఈ సందర్భంగా నేను ఒకే ఒక మాట ఇంకా చెప్పి ముగిస్తాను. ఎవరైతే నావలే లౌకిక విద్యల్లోనే పాఠాలు చెప్పిస్తూ ఉన్నారో అటువంటి వాళ్లకు ఒక గొప్ప అవకాశం ఉంది. మనం భారతదేశంలోనే ఉన్నాం, మనం భారతీయులం, అందున బ్రాహ్మణులం. నేను ఒక్క మాట చెప్తున్నాను, మీరు గత కొంతకాలం అనే మాటకు అర్థం ఏమిటంటే ఓ 200-300 సంవత్సరాల నుంచి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు, సంస్కృత వ్యతిరేక ఉద్యమాలు, గోమాతృ వ్యతిరేక ఉద్యమాలు నడుస్తున్నాయి. దానికి కారణమంతా ఏంటో ఊహిస్తే మనం ఏం చేయాలో అర్థమవుతుంది. ఏంటి అంటే, ఈ దేశ సంస్కృతిని నాశనం చేసి తమ సంస్కృతుల్ని నిలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రపంచమంతా సాధ్యమైంది, ఈ దేశంలో సాధ్యం కాలేదు. కారణం కేవలం బ్రాహ్మణుడికి ఆ శక్తి ఎక్కడిది? వేదము, సంస్కృతము. ఇంకా ఈ సంస్కృతికి రక్షణ ఏమిటి? గోవు. వీటిని గనక నశింపచేస్తే, ఈ దేశ సంస్కృతిని నశింపజేసి స్వేచ్ఛగా తమ సంస్కృతులను నిలబెట్టవచ్చు అనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి గురుస్థానంలో ఉన్నటువంటి అందరు ఇక్కడ ఉన్నటువంటి గురువుల్ని ఒకటే కోరుతున్నాను, అయ్యా మీ పాఠాల్లో నేను చెప్తున్నాను, నేను నా 35 ఏళ్ల నుంచి నా విద్యార్థులకు చెప్తున్నాను, నేను పనిచేస్తున్నటువంటిది సాంఘిక సంక్షేమ విద్యాలయాల్లో. నా దగ్గర ఉండేవాళ్ళు దళిత విద్యార్థులు. వాళ్ళకు కూడా నేను పాఠం చెప్తూ భారతీయ సంస్కృతి పట్ల అభిమానాన్ని, ప్రేమను నెలకొల్పగలుగుతున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అనంటే, వెనుక నుంచి వచ్చి చాప కింది నీరులా ప్రవహిస్తూ వాళ్లలో భారతీయతను చంపే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఒక దిక్కు ముమ్మరంగా చేస్తున్నప్పటికీ, నేను నా కార్యక్షేత్రంలో నేను సఫలీకృతుల్ని అవుతున్నాను అంటే, దయచేసి మీరు కూడా మన ధర్మాన్ని కాపాడేటందుకు మీ పాఠాలలో ప్రయత్నం చేయండి, తప్పకుండా సఫలీకృతులవుతారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా గురువులకు, ఆచార్యులకు సన్మానం చేయడం జరుగుతుంది. ఈ మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు బ్రాహ్మణులకు మరియు ఇతర వివాహ పరిచయ వేదికలు రకరకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గురువులకు సత్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణ సంక్షేమ వేదిక అన్నది గత 4-5 సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. సేవా దృక్పథంతో ఏర్పడిన సంస్థ ఇది. ఇటు బ్రాహ్మణులకు మెయిన్గా విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాళ్లకు తగిన సహాయం చేసుకుంటూ వచ్చింది. అది కాక చాలా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వచ్చింది. ముందు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుందని. సభా వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, గురువర్యులు అందరికీ పాదాభివందనాలతో, మరియు వేదిక కింద ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములందరికీ కూడా పాదాభివందనాలతో, మాది జగిత్యాల జిల్లా కోరుట్ల గ్రామము. అక్కడ గత 29 సంవత్సరాలుగా నేను ఉన్నత పాఠశాలను నడిపిస్తున్నాను. మరి ఈ గురుభ్య కార్యక్రమం లోపట వారు చెప్పినది ఏమిటంటే, ఎవరైతే ఏ సంస్థలోనైతే నడిపిస్తున్నారో, ఏ సంస్థలో అయితే పనిచేస్తున్నారో, మన బ్రాహ్మణ బంధువులకు మరి అనుకూలంగా ఉండే విధంగా ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి వారు చెప్పినప్పుడు, మరి మా పాఠశాలలో కూడా గత 20 సంవత్సరాల నుండి మన బ్రాహ్మణ పిల్లలు ఎవరు వచ్చినా కానీ నేను ఫ్రీగా
వారికి చదువు చెప్తున్నాను. అదేవిధంగా బిలో పావర్టీగా ఉన్న ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే వారు ఫీజు కట్టని పక్షం లోపట వాళ్ళకు కూడా ఫ్రీగా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికి కూడా మా పాఠశాలలో చాలా బ్రాహ్మణ ఒక 10 మంది పిల్లవాళ్ళ దాకా ఫ్రీగా చదువుతున్నారు. ఒక నా పాఠశాలలోనే కాకుండా నా దగ్గర నా ప్రాంతంలో ఉన్న పాఠశాలల్లో కూడా ఎవరైనా బ్రాహ్మణ పిల్లవాళ్ళు చదువుతుంటే వాళ్ళు నా నోటీస్కు తెచ్చినట్టయితే నేను 50% ఫీజు రాయితీతోని వాళ్లకు ఫీజులో కూడా రాయితీ ఇప్పించగలుగుతాను. ఆ తర్వాత ఎందుకంటే నేను అక్కడ ట్రస్మాకు సెక్రటరీగా ఉన్న కనుక ఆ పని నేను చేయగలుగుతాను. ఆ తర్వాత రిపోర్టర్గా కూడా ఉన్న కనుక ఆ పని నేను చేయగలుగుతాను. ఇంకా ఏదైనా సహాయ సహకారాలు నేను అక్కడ బ్రాహ్మణ సంఘ అధ్యక్షునికి కూడా ఇప్పుడు ఉన్నాను. కాబట్టి మరి మా బ్రాహ్మణ సంఘంలో కూడా మన బ్రాహ్మణులకు ఏదైనా ఆపద కలిగినప్పుడు మా సంఘం నుంచి ఖచ్చితంగా ఒక 5,000 రూపాయలు వారి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఒక బ్రాహ్మణ కమ్యూనిటీని కూడా నిర్వహించి ఏ కార్యక్రమాలు జరిగినా అదే కమ్యూనిటీలో నిర్వహించాలని తీర్మానించుకున్నాము. కాబట్టి బ్రాహ్మణునికి ఏ ఆపద కలిగినా కానీ నేను ముందు వరుసలో ఉంటాను అని చెప్పి ఈ సభకు సవినయంగా మనం చేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను.